హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో రీసెంట్‌గా నేను, మా హస్బెండ్, మా పాప కలిసి హంపీకెళ్ళాము. అక్కడ లైక్ చాలా టెంపరేచర్ ఉంది గైస్. బెటర్ యాక్చువల్లీ వెళ్ళకపోవడం బెటర్ ఈ టైంలో. కానీ ఏదైనా షార్ట్ ట్రిప్, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలకి, ఏదైనా 1.5 డే, 2 డేస్‌లో ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలి ఔటింగ్ అంటే హంపీ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. సో లైక్ ఎండలను అవాయిడ్ చేసుకోవడానికి మార్నింగ్, ఈవినింగ్స్ విజిట్ చేయొచ్చు. అండ్ అలా విజిట్ చేసినా కూడా హంపీ కవర్ అయిపోతుంది. సో ఫస్ట్ హంపి 2 పార్ట్స్. మీరు హోస్పేట్ నుంచి డైరెక్ట్‌గా వెళ్ళగానే విరూపాక్ష టెంపుల్ వైపు ఒక సైడ్ వెళ్ళొచ్చు. విఠల టెంపుల్ వైపు ఒక సైడ్ వెళ్ళొచ్చు. సో మార్నింగ్ ఫస్ట్ విరూపాక్ష టెంపుల్ నుంచి స్టార్ట్ చేస్తే అక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ ఒక్కటేసారి కవర్ చేయొచ్చు. మీరు వెళ్ళగానే ఫస్ట్ విరూపాక్ష టెంపుల్ చాలా బాగుంటుంది. లైక్ ఇన్సైడ్ ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగుంటుంది. మొత్తం హంపి అంతా చాలా బాగుంటుంది. అండ్ ప్రతి ఒక్కటి లైక్ ఒకప్పటి హిస్టరీలో విజయనగరం సామ్రాజ్యంలో కదా, సో అన్నీ చాలా బాగా కట్టారు. అసలు ప్రతి ఒక్కటి మీకు పిక్చర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు ఫొటోస్, వెడ్డింగ్ షూట్స్ ఇలాంటివి ఏవైనా తీసుకోవచ్చు. ఫస్ట్ టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే టెంపుల్ ఆఫ్టర్నూన్ క్లోజ్ ఉంటుంది. సో మీరు మార్నింగ్, ఈవినింగ్ దర్శనం చేసుకోవచ్చు. సో మార్నింగ్ 11 లోపు దర్శనం చేసుకుంటే బెటర్. సో అక్కడ నుంచి తర్వాత మోనోలిత్ బుల్ అని ఒకటి ఉంటుంది. సో వన్ స్టోన్ కార్వింగ్స్ చాలా ఉన్నాయి ఈ ప్లేస్లో. లైక్ వన్ ఈజ్ బుల్, ఒకటే నంది ఒక స్టోన్తో చేశారు. తర్వాత శివలింగం, తర్వాత నరసింహస్వామి, గణేష, సో ఇలా 4-5 ఉన్నాయి ఈ స్టాచ్యూస్. అవన్నీ కూడా విరూపాక్ష టెంపుల్ సరౌండింగ్స్లోనే ఉంటాయి. సో మీరు టెంపుల్ విజిట్ అయిపోయిన తర్వాత మోనోలిత్ బుల్ చూసాక అక్కడ ఒక కొరాకిల్ రైడ్ ఉంటుంది. సో అక్కడ నుంచి పైకి నడుచుకొని వెళ్తే మొత్తం రైడ్లో వెళ్ళొచ్చు. అది ఫ్రీ కాదు. ఒక్కొక్క పర్సన్కి 500 పే చేయాలి. ప్రజెంట్ కూడా వాటర్ ఉంది, బట్ అక్కడే హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. జస్ట్ ఓన్లీ విజిట్ చేయొచ్చు. వ్యూ బాగుంటుంది. అలానే టెంపుల్ కూడా ఉంటుంది. అక్కడ టెంపుల్లో దర్శనం చేసుకోవచ్చు. రైడ్ కావాలంటే వెళ్ళొచ్చు, లేదంటే యూ కెన్ అవాయిడ్ ఇట్. సో దాని తర్వాత ఈ ఈ 3 ప్లేసెస్ అయిపోయిన తర్వాత టెంపుల్ దగ్గర కొంచెం ముందుకు వస్తే ఒక 4 to 5 కిలోమీటర్స్లో ఒక 4 ప్లేసెస్ ఉంటాయి. పుష్కరణి, మ్యూజియం, గజశాల, దాని తర్వాత ఒక లోటస్ మహల్. ఈ 5 ప్లేసెస్ ఒక చోట ఉంటుంది. ఆటోస్లో వెళ్ళొచ్చు, కార్ కూడా వెళ్ళొచ్చు దగ్గర వరకు. దాని తర్వాత లోపల వాక్ చేయొచ్చు. సో ఒక మ్యూజియంకి మళ్ళీ గజశాలకి మళ్ళీ విఠల టెంపుల్, ఈ మూడింటికి ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఈ ఎంట్రీ టికెట్ ఒకటే చోట ఆన్లైన్లో పే చేయొచ్చు. పర్ పర్సన్ 35 రూపీస్. అక్కడ ఒక క్యాఫెటీరియా ఉంటుంది గజశాల దగ్గర. అక్కడికి వెళ్తే మీకు ఆన్లైన్ పే చేసుకోవచ్చు. టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ టికెట్ పర్ పర్సన్ 35 రూపీస్. పిల్లలకి బిలో 5 to 10, ఐ థింక్ 15 ఇయర్స్ వరకు ఏం టికెట్ లేదు. సో మ్యూజియంలో అక్కడక్కడ దొరికిన రాళ్ళు, కొన్ని దేవుడి విగ్రహాలు ఇలాంటివన్నీ చాలా బాగా పెట్టారు. సో జస్ట్ ఒక రౌండ్ వ్యూ ఉంటుంది. సో అన్నీ ఇలా ఒక్కొక్కటి పెట్టారు. అన్నీ బాగా చూడొచ్చు. దీని తర్వాత వాక్ ఉంటుంది. ఇక్కడ వాక్ చేసుకుంటూ ఒక్కొక్క విగ్రహం చూసుకోవచ్చు. లైక్ ఎన్ని ఉండుంటాయి అప్పట్లో. లైక్ వాళ్ళకి మెయిన్ ప్లేసెస్ కాకోకుండా ఇవన్నీ అక్కడక్కడ దొరికినవి. సో అన్నీ దొరికినవన్నీ ఇలా ఒక చోట పెట్టారు. సో ఇలా చూస్తే నంది విగ్రహం, విష్ణువు, గణపతి, లైక్ ఒక 4 to 5 టైప్స్ ఆఫ్ గణపతి, లైక్ 4 to 5 టైప్స్ ఆఫ్ నంది, ఆంజనేయ స్వామి విగ్రహాలు, లైక్ గోపురాలు చిన్నవి, ఇలాంటివన్నీ చాలా టైప్ ఆఫ్ దేవుళ్ళు అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో మీకు ప్రతి చోట గైడ్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. బోర్డ్స్ ఉంటాయి. అక్కడ హిస్టరీ చదివితే చాలు. ఒక 25 రూపీస్ పే చేస్తే ఒక బుక్ కూడా దొరుకుతుంది. ఆ బుక్ కూడా అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. గైడ్ ప్రతి చోట అవసరం లేదు. బట్ విఠల టెంపుల్లో డీటెయిల్గా ఒక్కొక్క స్ట్రక్చర్ గురించి తెలుసుకోవాలంటే మీరు గైడ్ తీసుకోవచ్చు. సో ఇలా ప్రతి ఒక్క ప్లేస్లోనూ హంపి మ్యాప్స్, దాని తర్వాత ప్లేసెస్ గురించి అంతా రాసున్నారు.
హ్మ్. దాని తర్వాత నెక్స్ట్ ఈ ప్లేస్ చూస్తే లైక్ ఒకప్పుడు రాణి బాత్, తర్వాత అండర్‌గ్రౌండ్ హౌసెస్ ఇలా చాలా ఉన్నాయి. లైక్ ఒక్కొక్కటి లైక్ ఇలాంటి కోనేరులు అన్నీ చాలా ఉన్నాయి. దాని తర్వాత లోటస్ మహల్ అని ఉంటది. స్ట్రక్చర్ బావుంటది. ఫోటోస్ తీసుకోవచ్చు ఇక్కడ. లైక్ మీరు చూస్తే డ్రోన్ ఇలా తీసుకుంటే మంచి మంచి కెమెరాస్ తీసుకుంటే బాగా ఫొటోస్ వస్తాయి ఇక్కడ. సో, వెడ్డింగ్ ఫోటోషూట్స్‌కి పర్మిషన్ ఉంటది. అన్నీ తీసుకోవచ్చు ఫొటోస్ అన్నీ. సో, మీకు మెయిన్ వెళ్ళిన తర్వాత చాలా డిహైడ్రేట్ అయిపోతారు ఈ ఎండలకి. సో, అక్కడ ఉన్న వాళ్ళే చెప్తున్నారు లైక్ ఇది సీజన్ కాదు. ఈసారి చాలా ఎండలున్నాయి. అసలు ఎవరు రావట్లేదు అనేసి. సో, వన్స్ ఎండలన్నీ తగ్గాక వెళ్తే బెటరు. సో, ఇది ఎలిఫెంట్స్ టేబుల్. సో, ఒకప్పట్లో ఇక్కడ ఎలిఫెంట్స్‌నన్నీ అక్కడ డోమ్ షేప్‌లో ఉన్నాయి కదా! అక్కడన్నీ ఎలిఫెంట్స్ పెట్టేవాళ్ళు. సో, దీనికి ఎంట్రీ టికెట్ ఉంది గైస్. సో, వన్స్ ఎంట్రీ టికెట్ తీసుకుంటే అన్నీ చూడొచ్చు. ఇక్కడ పార్క్ ఉంటది. లైక్ బాగా కూర్చోవచ్చు. అక్కడ అంతా ప్లేస్ చాలా ఉంటది ఫ్రీగా. క్యాఫెటీరియా ఉంటది ఇక్కడే. ఇదంతా సో, వన్స్ ఈ 4 ప్లేసెస్ అన్నీ కవర్ చేసేసాక ఇక్కడ విఠలాపుర అనే చోట దేవస్థానం ఉంటది. సో, ఇక్కడ ఎలక్ట్రానిక్ లైక్ ఆటో రైడ్ ఉంటది. సో, పర్ పర్సన్ రూ. 10 తీసుకుంటారు. యాక్చువల్లీ కార్ కూడా వెళ్ళొచ్చు. కానీ కార్ వాళ్ళు అలౌ చేయట్లేదు ఇప్పుడు. సో, మీరు టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికెళ్తే అక్కడ మీ వెహికల్స్ పార్క్ చేసేసి ఆ రైడ్ తీసుకోవాలి. సో, పర్ పర్సన్ రూ. 20 వెళ్ళడానికి, రావడానికి కలిపి. సో, లైక్ చాలా రైడ్స్ ఇస్తారు. మీరేం వెయిట్ చేయాల్సిన వెయిటింగ్ ఏమి ఉండదు. కంటిన్యూయస్ రైడ్స్ అనేవి ఉంటాయి. సో, ఇదంతా టెంపుల్‌కి వెళ్ళే దారి. ఇక్కడ ఇది చూస్తే ఒకప్పటి హంపి బజార్ ఇది. సో, అన్నీ వాళ్ళు అక్కడే పెట్టుకొని అమ్మేటోళ్ళు అనుకుంటా. సో, ఇది టెంపుల్. చాలా డిస్ట్రాయ్ కూడా చేశారు. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ విఠల్ టెంపుల్‌లో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ జరుగుతుంది. సో, మంటపం పైకి అయితే అలో లేదు. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని సెక్యూరిటీ ఉన్నారు. పైకి ఎక్కనియట్లేదు. కానీ ఫొటోస్ అన్నీ తీసుకోవచ్చు. చారియట్ ఉంది. సో, ఈ చారియట్ కూడా అందరికీ తెలిసిందే. రూ. 50 నోట్ మీద చారియట్ ఉంది ఇప్పుడు. సో, ఇలా ఇక్కడ చూస్తే మీరు పైకి అయితే ఎవరు వెళ్ళనీయట్లేదు. చుట్టూ ఉన్న మండపం మీదకి ఎక్కచ్చు. కానీ మిడిల్‌లో ఉన్న మంటపం మీద వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఏదో కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. సో, అక్కడికి వెళ్ళలేము. ఫొటోస్ తీసుకోవచ్చు. ఫొటోస్ అలో ఉంది. విఠల్ టెంపుల్ చాలా బాగుంది. సో, ప్రతి ఒక్కరు చూడదగ్గ ప్రదేశాలే అన్నీ. సో, ఆర్కిటెక్చర్ ఇంకా ఈ అప్పట్లో చాలా బాగా కార్వింగ్ చేశారు స్టోన్స్ మీద. ఇక్కడ ఫొటోస్ ఇస్తున్నాను నేను.